తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు అంశం ఒక కొలిక్కి రాకపోవడానికి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్లేకర్ వ్యవహార శైలే కారణమన్న విమర్శలు చాలా బలంగా వస్తున్నాయి. టీవీకే పార్టీ మద్దతుదారులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గవర్నర్ మొత్తం బీజేపీ కన్సర్న్లో పనిచేస్తున్నారు. అందుకే విజయ్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కూడా ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వడం లేదు అని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్లేకర్ ఒక జాతీయ టీవీ ఛానల్ దగ్గర స్పందించారు. ఫోన్లో మాట్లాడారు. ఆయన తన మీద వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. డిబేట్ నిర్వాహకుడు ఒక ప్రశ్న అడిగారు. టీవీకే అన్నది అతిపెద్ద పార్టీగా అవతరించింది కదా, విజయ్ చేత ప్రమాణ స్వీకారం చేయించవచ్చు కదా, అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటారా లేదా అన్నది వాళ్ళ సమస్య కదా, మీరు ఎందుకు ఆ అవకాశం ఇవ్వడం లేదు అని ప్రశ్నించినప్పుడు, ఇది ఏదో ఒక విజయ్కి సంబంధించో లేకుంటే ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదు, ఇది తమిళనాడు ప్రజలందరికీ సంబంధించిన అంశం. మెజారిటీ లేని పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా నేనెలా ఆహ్వానించగలుగుతాను అని కూడా గవర్నర్ ప్రశ్నిస్తూ ఉన్నారు. తానేమి 118 మంది ఎమ్మెల్యేలని రాజ్భవన్ కి తీసుకొని వచ్చి గవర్నర్ ఛాంబర్ లో నిలబెట్టండి, హెడ్ కౌంట్ చేద్దామని చెప్పడం లేదు. మీకు మెజారిటీ ఉందా లేదా అన్నదానికి సంబంధించి ఆ సంఖ్యాబలానికి సంబంధించిన లిస్టు మాత్రమే ఇవ్వని చెప్తున్నాను. టీవీకే నుంచి 108 మంది గెలిచారు, మరో పార్టీ 5, అంటే కాంగ్రెస్ పార్టీ 5 మద్దతు ఉందని చెప్తున్నారు. ఇక మిగిలిన 6 మంది ఎవరు? ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. ఇదిగో ఈ 118 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు, ఇదిగో పలానా రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నాయి అని చెప్పి ఆయా రాజకీయ పార్టీల నుంచి లేఖలు తెస్తే లేఖలు మాత్రమే నేను పరిశీలిస్తాను. ఆ పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇస్తాను. నేనేం 118 మందిని తీసుకొని వచ్చి గవర్నర్ ఛాంబర్ ముందు ప్రవేశపెట్టండి అని చెప్పడం లేదు. కేవలం పలానా రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి అని వాళ్ళు ఇచ్చిన లేఖల్ని సమర్పిస్తే వాటిని పరిశీలించి నేను ముందుకు వెళ్తాను. ఆ విధంగా లేఖలు ఈ రోజు ఇస్తే రేపే ప్రమాణ స్వీకారం చేయించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ తనకున్న మెజారిటీ ఇది అని విజయ్ చూపించలేని పక్షంలో నేను ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించలేను. మెజారిటీ లేని పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే ఆ తర్వాత అవి ఎమ్మెల్యేల కొనుగోళ్లు, బేరసారాలకి దారితీస్తుంది. ఈ పరిస్థితిని తాను ఎలా సృష్టించగలుగుతాను అని కూడా గవర్నర్ ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను విజయ్ని ఏమీ అడ్డుకోవడం లేదు. ఇక్కడ నా వ్యక్తిగతంగా ఆలోచనలు, అభిరుచులు కూడా ఏమీ ఉండవు. గవర్నర్ గా ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని దాన్ని సంతృప్తి పరిస్తే చాలు. అలా సంతృప్తి పరచలేని పక్షంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చి ఆ తర్వాత ఎమ్మెల్యేల బేరసారాలకి నేను అవకాశం ఇవ్వలేను. అలా ఇవ్వమంటారా అని గవర్నర్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ విజయ్ 2-3 రోజుల్లో 118 మంది ఎమ్మెల్యేల బలాన్ని చూపెట్టలేకపోతే, ఒకవేళ అన్నా డిఎంకే కలిసి మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముందుకు వస్తే దానికి కూడా అవకాశం ఇస్తారా అని గవర్నర్ ప్రశ్నించినప్పుడు ఆయన ఆ అవకాశం కూడా ఉంది, రాజ్యాంగం అందుకు అనుమతిస్తోంది. గవర్నర్గా నేను ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు అన్నది చూడలేను. వారికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ఉందా లేదా అని మాత్రమే నేను చూడగలుగుతాను. ఒకవేళ అన్నా డిఎంకే కలిసి వచ్చి వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ ని చూపించగలిగితే తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది అని కూడా గవర్నర్ చెప్తున్నారు. ఒకవేళ ఎవరు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించలేకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు? మళ్ళీ ఎన్నికలకు పిలుపునిస్తారా అని గవర్నర్ ప్రశ్నించగా, దాని మీద నేను ఇప్పుడే ఏమీ చెప్పలేను. నాకు కూడా న్యాయ సలహాలు ఇచ్చే బృందం ఉంది, వాళ్ళ నుంచి సలహాలు తీసుకుంటున్నాం. ఒకవేళ ఎవరు కూడా మెజారిటీ చూపించలేని పక్షంలో అప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపైన ఆలోచనలు చేసి సలహాలు తీసుకొని సరైన ఆప్షన్లను ఎన్నుకొని ముందుకు వెళ్తాం అని కూడా గవర్నర్ చెప్తూ ఉన్నారు. సో గవర్నర్ అయితే చాలా సింపుల్ గా ఆయన సూటిగా చెప్తూ ఉన్నది ఏంటి అంటే, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని నన్ను సంతృప్తి పరచాల్సిందే విజయ్ అని ఆయన డైరెక్ట్ గానే చెప్తూ ఉన్నారు. కేవలం 118 మంది ఎమ్మెల్యేల బలం ఉందనే కాదు, ఆ మద్దతు ఇస్తున్న పార్టీల నుంచి లేఖలు కూడా తీసుకొని వచ్చి ఇవ్వాలి. వాటిని పరిశీలించిన తర్వాతే నేను ముందుకు వెళ్తాను. 118 మంది ఎమ్మెల్యేలని తీసుకొని వచ్చి నా ముందు ప్రవేశపెట్టు, కౌంటింగ్ చేద్దామని కూడా నేను చెప్పడం లేదు. జస్ట్ లేఖలు తెస్తే చాలు. ఆయా మద్దతు ఇస్తున్న పార్టీల నుంచి లేఖలు తెస్తే ఆ మరుసటి రోజే ప్రమాణ స్వీకారం చేయిస్తానని చెప్తున్నారు. అంటే సింపుల్ గా గవర్నర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించి, మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలకు సంబంధించి లేఖలు తీసుకొని వచ్చి విజయ్ ఇచ్చినప్పుడు మాత్రమే ముందుకు వెళ్తాను అని కూడా చెప్తున్నారు ఆయన. ఎందుకు అతి పెద్ద పార్టీగా అవతరించిన విజయ్కి అవకాశం ఇవ్వడం లేదు అన్నదానికి కూడా, మెజారిటీ లేని పార్టీతో ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయిస్తే, ప్రభుత్వ ఏర్పాటు చేయిస్తే ఆ తర్వాత అయినా అది అసెంబ్లీలో బల నిరూపణ నాటికి ఎమ్మెల్యేల కొనుగోళ్లు, బేరసారాలకి దారితీస్తుంది. చాలా క్లియర్ గా ఆ విషయం కనపడుతోంది. కాబట్టి గవర్నర్ గా ఆ పరిస్థితికి నేను అనుమతించలేను అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు విజయ్ అయితే 118 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన మద్దతునైతే చూపెట్టాల్సి ఉంది. ఇక్కడ మొత్తం గవర్నర్ ని బీజేపీ వాళ్ళని అంటున్నారు, కానీ
ఇప్పుడు మద్దతు ఇవ్వాల్సింది కమ్యూనిస్టు పార్టీలు. ప్రధానంగా 4 సీట్లు ఉన్నాయి కమ్యూనిస్టులకు సంబంధించి తమిళనాడులో. వాళ్ళు మద్దతు ఇస్తే, ఇంకో వీసీకే పార్టీ మద్దతు ఇస్తే మొత్తం ఇష్యూ అనేది సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ అలా మద్దతు ఇవ్వకపోతే విజయ్ గవర్నమెంట్ను ఫామ్ చేయలేకుండా ఉండిపోవడానికి ప్రధాన కారకులుగా కమ్యూనిస్టులు మిగిలే అవకాశం ఉంటుంది. సో 1-2 రోజుల్లో ఇవన్నీ సెట్ అవుతాయేమో చూడాలి. గవర్నర్ అయితే చాలా స్ట్రాంగ్గానే విజయ్ మెజారిటీ చూపించిన తర్వాతే, తనను సంతృప్తి పరిచిన తర్వాతే, మద్దతు ఇస్తున్న పార్టీలకు సంబంధించిన లేఖల్ని ఇచ్చిన తర్వాతనే, వాటిని నేను పరిశీలించిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేయిస్తాను అని చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు.